దేవుని వాక్యము, దేవుని ఉనికి, క్రీస్తు మనకు పునాదులు. దేవుని ఉనికి, దేవుని వాక్యము, క్రీస్తు మనకు పునాదులు. వీటిని విడిచిపెడితే వీటిలో మనము ఎంత మాత్రము కూడా అనువంత కూడా కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. అందుకనే ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు. ఈయనను సెయింట్ ఆగస్టిన్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 300 AD లేకపోతే క్రీస్తు శకం 300 తర్వాత వచ్చినటువంటి ఈయన అపోస్తలుల యొక్క శిష్యులకు శిష్యుడుగా ఉన్నటువంటి ఈ ఆగస్టిన్ అనే ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు. మన సంఘం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమని అంటే, ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ, అంటే అతి ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతంలో మనం ఐక్యత కలిగి ఉండాలి. ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ, అంటే క్రైస్తవుడా కాదా అని నిర్ణయించటానికి సరిపోనటువంటి విషయాలలో మాత్రం మనం కొంచెం లిబర్టీ ఉండగలం. లిబర్టీ అంటే కొంచెం స్వతంత్రం మనకు ఓకే, పర్వాలేదు. నువ్వు తెల్లబట్టలు వేసుకున్నా క్రైస్తవుడివే, వేసుకోకపోయినా క్రైస్తవుడివే. నువ్వు ఆదివారము చికెన్ తిన్నా క్రైస్తవుడే, మటన్ తిన్నా క్రైస్తవుడే. ఇవన్నీ ఏంటివి? నాన్ ఎసెన్షియల్స్ మనకి. బట్ ఇన్ ఎవ్రీథింగ్ ఎల్స్ చారిటీ, అంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ప్రేమ చూపించాలి అన్నాడు. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను అంటే, మనము దేన్నైనా సహించవచ్చు, కానీ మన కోర్ వాల్యూస్, మన కోర్ డాక్ట్రిన్స్, మన సంఘము దేనిపైనైతే నిలబడి ఉందో అందులో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేనేలేదు. గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా చేరొచ్చినటువంటి యవ్వనస్తులు, మనకున్నటువంటి కోర్ బిలీఫ్స్, దేవుని ఉనికి, సంపూర్ణంగా దేవుని గ్రంథమైనటువంటి బైబిల్, దేవుని చేత ప్రేరేపించబడినటువంటి దేవుని వాక్యము, యేసు ప్రభువు దేవుడు, ఆయన కన్య మరియకు జన్మించాడు, ఆయన సిలువపై మరణించాడు, 3వ దినం ఆయన తిరిగి లేచాడు. మన రక్షణకు కారణము ఆయన ఎవరు? యేసు ప్రభువు యొక్క సిలువ మరణము, పునరుత్థానము మరియు తిరిగి రావడమే. మనకు రక్షణ ఉచితముగా కృపచేతనే దొరికింది, కానీ మనం సంపాదించుకున్నది కాదు. సంఘము అన్నది ఆయన యొక్క రక్షణ కార్యానికి చిహ్నమై ఉంది. ఆయన సశరీరుడిగా తిరిగి లేచాడు. ఇవన్నీ కూడా మనకు కోర్ డాక్ట్రిన్స్. వీటిలో ఏ ఒక్క దాంట్లో కూడా మనము కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో లెట్స్ కంటిన్యూ. యెహోవా సాక్షులు ఈ బైబిల్ గురించి ఏమంటారు అన్న విషయం నేను మీకు చెప్తాను. నౌ వీఆర్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్. రెండవ భాగానికి వస్తున్నాం. 4 భాగాలు చేశాను. మొట్టమొదటిది వాళ్ళ హిస్టరీ చెప్పేశాను ఆల్రెడీ. రెండవది వారి యొక్క నమ్మకాలు. బైబిల్ పట్ల వాళ్ళ నమ్మకం ఏమిటి అంటే, బైబిల్ దేవుని వాక్యమే, కానీ ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి అన్ని ట్రాన్స్లేషన్స్ కూడా, అన్ని తర్జుమాలు కూడా చెడిపోయాయి, లేకపోతే భ్రష్టు పడ్డాయి, అందులో సంపూర్ణ సత్యం లేదు అని నమ్ముతారు. కాబట్టి కేవలము న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ NWT మాత్రమే దేవుని వాక్యము అని చెప్పుకుంటూ వస్తారు. తెలుగు మాట్లాడే యెహోవా సాక్షులు ఈ మాట చెప్పరు. జాగ్రత్తగా వినండి. యెహోవా సాక్షులు మీ దగ్గరకు వచ్చి తలుపు తట్టినప్పుడు తెలుగు మాట్లాడే యెహోవా సాక్షులు NWT ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడరు. ఎందుకు అంటే NWT ట్రాన్స్లేషన్ తెలుగులో లేదు, ఇంకా ఓన్లీ ఇంగ్లీష్లో చేశారు కాబట్టి. ఓకే, వీళ్ళకి తెలుసు ఏ చెట్టుకు ఎంత గాలి వస్తుంది, ఏ వాన పడితే ఏ గొడుగు పట్టుకోవాలో తెలుసు వాళ్ళకి. తెలుగులో మీరు మాట్లాడితే వాళ్ళు తెలుగు బైబిలే తీసుకుంటారు, మీరు చదివే బైబిలే తీసుకుంటారు. ఓకే, సో దేవుని వాక్యం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంటి అంటే, మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథము భ్రష్టత్వానికి లోనయ్యింది, చెడిపోయింది, దాన్ని సక్రమంగా తర్జుమా చేసింది మాత్రం NWT మాత్రమే, లేకపోతే న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ మాత్రమే. మొట్టమొదటిది. 2, లెట్ us టాక్ అబౌట్ దేర్ బిలీఫ్ అబౌట్ గాడ్. దేవుని గురించినటువంటి వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒకసారి నేను చెప్తాను. వారి ఉద్దేశంలో దేవుడు ఒంటరివాడు, ఒక్కడు. వారి ఉద్దేశంలో దేవుడు ఒంటరివాడు లేక ఒక్కడు. యెహోవా మాత్రమే దేవుడు. యెహోవా కుమారునిగా వచ్చినటువంటి యేసు ప్రభువు దేవుడు కాదు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. యెహోవా కుమారుడుగా వచ్చినటువంటి యేసు ప్రభువు దేవుడు కాదు.
త్రిత్వ సిద్ధాంతము అనగా దేవుని యొక్క ఉనికి అయినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా తను తాను ప్రకటించుకున్నటువంటి దేవుడు అని ఎవరైతే చెబుతారో వారు దేవునికి సంబంధించిన వారు కాదు అని చెప్తారు. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా తను తాను ప్రకటించుకున్నాడు అని చెప్పే సిద్ధాంతము అది సాతానుకు సంబంధించిన సిద్ధాంతము అని చెప్తారు. సాతాను చేత సంఘంలో ప్రవేశపెట్టబడినటువంటి సిద్ధాంతము అని చెప్తారు. మూడవది, మిఖాయేలు దూత తెలుసా మీకు? ఏం చేస్తాడు మిఖాయేలు దూత? ఎంతమందికి తెలుసు మిఖాయేలు దూత? దానియేలు గ్రంథంలో మిఖాయేలు దూత వస్తాడు ఆయన పక్షాన పోరాడటానికి. ఆ మిఖాయేలు దూత ఇంకెవరో కాదు, యేసు ప్రభువు అని నమ్ముతారు. ఎవరు? యెహోవా సాక్షులు. మిఖాయేలు దూత యేసు ప్రభువు లేకపోతే యేసు క్రీస్తు అనబడిన రక్షకుడు అని యెహోవా సాక్షుల యొక్క నమ్మకం. ఆ తరువాత ఆయన పుట్టుకకు ముందు మిఖాయేలుగా ఉన్నాడు, పుట్టిన తరువాత పాపము లేకుండా జీవించాడు, చనిపోయి తిరిగి లేచినప్పుడు ఏ శరీరంతో అయితే చనిపోయాడో అదే శరీరంతో లేచాడు. ఆఫ్టర్ ద రిజరక్షన్ క్రైస్ట్ బికేమ్ ఎ స్పిరిట్, లేకపోతే ఈ శరీరము, ఈ రక్తమాంసములు ఏవైతే ఉన్నాయో అవి అక్కడే విడిచిపెట్టాడు, కానీ ఆత్మలో లేచాడు. ఆయనకు శరీరం లేదు అని నమ్ముతారు. ఓకే, మనం ఎలా నమ్ముతాం? క్రైస్తవుల విశ్వాసం ఏమిటి ముందు చూద్దాం. ఓకే, ఇంతవరకు సుధీర్ చెప్పినప్పుడు మీరు గమనించి ఉంటారు. నేను ఎందుకు లూకా సువార్త 23-24 వచ్చిన అధ్యాయాలు ఎన్నుకున్నానో మీకు చెబుతాను. ఓకే, సో యేసు ప్రభువును గురించి ఆ విధంగా నమ్ముతారు. బిలీఫ్స్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్, మానవుల గురించి వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాలు చూడండి. ఇంతవరకు ఏమేమి నమ్మకాలు చూసాం? బైబిల్ గురించి నమ్మకం చూసాం, దేవుని గురించి నమ్మకం చూసాం, యేసుక్రీస్తుని గురించి నమ్మకం చూసాం. బైబిల్ గురించిన నమ్మకం, మానవుడు కేవలము మోనిస్ట్, అంటే బాడీ ఉంటుంది, సోల్ ఉంటుంది, అంతే, స్పిరిట్ అన్నది ఉండదు అన్నది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ నమ్మకం. ఆ తర్వాత మరణము అంటే ఉనికిలో లేకుండా పోవటం అని నమ్ముతారు. మరణం అంటే ఉనికిలో లేకుండా పోవటం అని నమ్ముతారు. క్రైస్తవులు మరణం అంటే ఉనికిలో లేకుండా పోవటం అని నమ్మరు. క్రైస్తవులు ఏమి నమ్ముతారు అంటే క్రైస్తవులు మరణం అంటే నిద్ర అని నమ్ముతారు. నిజమైన మరణం ఏమిటని నమ్ముతాం? మనం దేవునితో సంపూర్ణంగా మనం ఎప్పుడైతే వేరుపరచబడతామో నరకము అనేటటువంటి నిద్ర ఏదైతే ఉందో, నరకం అనేటటువంటి యాతన ఏదైతే ఉందో దానిని ఆత్మీయ మరణంగా మనం, లేకపోతే సంపూర్ణ మరణంగా మనం చెప్తాం. ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టినప్పుడు తనువు చాలించటం అంటాం, లేకపోతే ఆత్మకు చావు లేదు అని మనం నమ్ముతాం. ఇది క్రైస్తవుల విశ్వాసం. యెహోవా సాక్షుల విశ్వాసం ఏమిటి అంటే మరణించినప్పుడు ఇక ఉనికిలో లేకుండా పోతారు అని నమ్ముతారు. అయితే తిరిగి లేవటం అంటే ఏమిటి అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే దేవుడు వచ్చి పునరుత్థానం దినమున పునరుత్థానం చేసినప్పుడు అందరికీ వాళ్ళు తిరిగి క్రియేట్ చేయబడతారు, వాళ్ళు తిరిగి సృష్టింపబడతారు అని నమ్ముతారు. ఓకే, వాళ్ళు తిరిగి సృష్టింపబడతారు అని నమ్ముతారు. మనం అలా నమ్మం. మనము పరదైసులో చనిపోయిన తర్వాత పరదైసులో తిరిగి యేసు ప్రభు యొక్క రాకడ వరకు ఒక నిద్రావస్థలో ఉంటామని, ఆయన తిరిగి వచ్చి లేపుకున్నప్పుడు మహిమ శరీరాన్ని కలిగి తిరిగి లేస్తామని పౌలు మనకు బోధిస్తున్నాడు. వాళ్ళ రక్షణను గురించినటువంటి నమ్మకాలు ఏంటి? వాట్ ఆర్ దేర్ బిలీఫ్స్ అబౌట్ సాల్వేషన్? రక్షణను గురించినటువంటి వాళ్ళ నమ్మకాలు. వాళ్ళ ఉద్దేశంలో నమ్మకం, రక్షణ అంటే విశ్వాసము ప్లస్ క్రియలు. విశ్వసించాలి, అదేవిధంగా పని చేయాలి, అప్పుడే రక్షణ వస్తుంది. క్రైస్తవ విశ్వాసం ఏమిటి అంటే కేవలము కృపచేత విశ్వాసము మూలంగా మనం రక్షింపబడతాం. మనం ఎన్ని నీతి క్రియలు చేసినా కానీ మన రక్షణకు అర్హులము కాదు అన్న విషయము దేవుని వాక్యమైనటువంటి బైబిల్ చెబుతుంది. నా సంఘము అన్నదాని పట్ల ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం ఏమిటి? సంఘము అంటే వాళ్ళు చర్చ్ అని పిలవరు, కింగ్డమ్ హాల్ అని పిలుస్తారు. ఎందుకు అంటే వాచ్ టవర్ సొసైటీలో ఎంతమంది అయితే భాగస్వాములుగా ఉన్నారో, ఎంతమంది అయితే వాచ్ టవర్ సొసైటీ ఆఫ్ గాడ్ అన్న దాంట్లో మరి మెంబర్షిప్ భాగస్వామ్యమును తీసుకున్నారో వాళ్ళు మాత్రమే ఏమవుతారు? సంఘము కిందికి లెక్క. వారు మాత్రమే ఎత్తబడతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా
అన్యులు, క్రైస్తవులు కాదు, ఎవరూ కాదు, అన్యులు. వాళ్ళు నరకానికి వెళ్తారు. ఇంకొక మాట, నరకం అంటే గుర్తొచ్చింది. వీళ్ళ ఉద్దేశంలో నరకం అన్నది లేనేలేదు. దెర్ ఈస్ నో హెల్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ జెహోవాస్ విట్నెసెస్. వీళ్లకు నరకము అన్నది లేదు. నరకము అన్నది వాళ్ళ ఉద్దేశంలో, దేవుడు ప్రేమామయుడైతే ఏ విధంగా నరకం ఉంటుంది? ఉండదు. సో చనిపోయిన వాళ్ళు ఎవరైతే వాచ్ టవర్ సొసైటీలో భాగస్వాములో వాళ్ళు మాత్రమే తిరిగి లేస్తారు, వారికి నిత్య జీవం ఉంటుంది, అంతే. మిగిలిన వాళ్ళు ఉనికిలో లేకుండా పోతారు, అంతే. వాళ్ళకు నరకంలో యాతన అలాంటివి ఏమీ ఉండవు అని వాళ్ళ నమ్మకం. వాళ్ళు ఆ విధంగా బోధిస్తారు. ఎవరైతే అనాయింటెడ్ క్లాస్ అంటే మరి ఉన్నటువంటి సంఘస్థులలో కొంతమందిని ఎన్నుకుంటారు. కొంతమందిని ఎన్నుకుంటే వాళ్ళు మాత్రమే బల్లలో పాలు పొందుతారు. వాళ్ళు మాత్రమే 1,44,000 మంది తెలుసా మీకు పరలోక రాజ్యంలో వెళతారు అని, వాళ్ళు వీళ్ళే అని వీళ్ళు నమ్ముతారు. 1,44,000 మంది ఎవరైతే ప్రకటన గ్రంథంలో మరి పరిశుద్ధులుగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని దేవుని వాక్యం చెబుతుందో వాళ్ళెవరో కాదు, వీళ్ళే అని నమ్ముతారు. యెహోవా సాక్షులు అనుసరించే ది వాచ్ టవర్ సొసైటీ అన్న ఈ ఆర్గనైజేషన్ని ఈ ప్రపంచానికి ఒక ప్రవక్తగా దేవుడు పెట్టాడు అని వీళ్ళు నమ్ముతారు. వాచ్ టవర్ సొసైటీ ఈజ్ ది ప్రాఫిట్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ జనరేషన్. ఈ యుగానికి దేవుని యొక్క ప్రవక్త ఈయన, లేదా దేవుని యొక్క ప్రవక్త ఇది అని నమ్ముతారు. సో ఇంకా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు అన్ని ప్రభుత్వాలు సాతానుకు సంబంధమైన ప్రభుత్వాలు అని నమ్ముతారు. సాతానుడే ఆ ప్రభుత్వాలను ఉంచాడు అని నమ్ముతారు. జాతీయ జెండాకు సెల్యూట్ చేయటం, లేకపోతే జనగణమన పాడటం, ఇవన్నీ కూడా విగ్రహారాధనగా పోలుస్తారు. వీళ్ళు ఆపరేషన్లు చేసుకుంటే అది కూడా విగ్రహారాధన అని నమ్ముతారు. రక్తం ఎక్కిస్తే అది తప్పు అని చెబుతారు. రక్తం ఎక్కిస్తే నరకానికి వెళ్తావు అని చెప్తారు. వీళ్ళ నమ్మకాలు ఇవన్నీ నాన్ ఎసెన్షియల్స్. వీటి వలన మనం పెద్దగా డిఫర్ అయినా అవ్వకపోయినా పెద్ద నష్టం కాదు, కానీ తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా పుట్టినరోజులు జరుపుకుంటే వాళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్తారు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేకపోతే ఆర్గన్ ట్రాన్స్ఫ్యూజన్, రక్త మార్పిడి లేక అవయవ మార్పిడి అన్నది సాతానుకు సంబంధించినటువంటి ప్రాక్టీస్గా చెప్తారు. ఈ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కల్టిక్ యాక్టివిటీస్, కల్టిక్ అంటే ఒక రకమైన తెగ, ఒక రకమైన వేర్పాటువాదం నేర్పించే తెగగా దీన్ని చూడవచ్చు. ఎందుకు అంటే ఎవరైనా సరే ఒక కుటుంబంలో ఒకరు యెహోవా సాక్షులు అయితే వాళ్ళు కుటుంబాన్ని విడిచిపెట్టినన్నా వెళ్తారు, లేకపోతే ఆ కుటుంబం మొత్తాన్ని యెహోవా సాక్షులుగా అన్నా చేస్తారు. మధ్యస్థం ఉండదు. ఓకే, సో కల్టిక్ వ్యవస్థలాగా ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా తల్లిదండ్రులు యెహోవా సాక్షులుగా ఉంటే వారి కొడుకులు యెహోవా సాక్షులుగా కాకుండా క్రైస్తవులుగా, సార్వత్రిక క్రైస్తవ సంఘం నేర్పించే విశ్వాసం పైన ఎదగాలి అని అనుకుంటే వాడిని బహిష్కరిస్తారు. వారి ఉద్దేశంలో వాడు ఎవరు? అన్యుడు, లేకపోతే చెడు మార్గంలో ఉన్నవాడు. నౌ లెట్స్ ఇవాల్యుయేట్ దేర్ టీచింగ్స్. వారు ఇచ్చే బోధనలను ఒకసారి మనం ఇవాల్యుయేట్ చేసే ప్రయత్నం చేద్దాం. అతి ప్రాముఖ్యంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా తీసి గట్టిగా చదవండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. రైట్. ఇప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. లూకాసు వార్త 23. ఇంతవరకు సుధీర్ ఏదైతే చదివాడో లేకపోతే ఏదైతే ఇక్కడ నుంచి చెప్పాడో ఆ లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం చదవాలి. ఎవరైనా చదువుతారు గట్టిగా? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్. ఈ రెండింటిని బట్టి మీకేమర్థమవుతా ఉంది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మళ్ళీ పోయింది బ్రదర్. ఎస్, థ్యాంక్ యూ. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు
వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము. దీన్ని కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఏమని అంటే, వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్నటువంటి ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో అది తప్పు ట్రాన్స్లేషన్ అండి అని అంటారు. అంటే కైలోగాస్ ఎన్ హొథియోస్ అని హిబ్రూ భాషలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్. ఏ వాక్యం అయితే అక్కడ ఉండెనో అది దేవుడే ఉండెను అని చెప్పే ఈ మాట, దానికి ముందు పక్క ఉండవలసినటువంటి డెఫినిట్ ఆర్టికల్ ది అని అంటాం కదా ఇంగ్లీష్లో, ది గాడ్, అలాంటిది లేదు. కాబట్టి ఇది ఏ గాడ్గా మనం చేయాలి అని అంటారు. అంటే వాక్యము ఒకానొక దేవుడే ఉండెను అని చెప్పాలి అంటారు. దేవునిలో బహుళత్వం అన్నది ఒప్పుకోలేక, దేవునిలో బహుళత్వం అన్నది అర్థం చేసుకోలేక, దేవునిలో బహుళత్వం ఉంది అన్నటువంటి సరళమైనటువంటి ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోలేక వీళ్ళు ఏం ప్రయత్నం చేస్తారు అంటే, దేవుడు ఒక్కడే, అది యెహోవా మాత్రమే అని చెబుతూనే అదే వాక్యము యేసు ప్రభువును దేవునిగా చెబుతూ ఉంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము తప్పుగా ట్రాన్స్లేట్ అయ్యింది అని చెప్తారు. కానీ గ్రీకు పదము ఈ రోజుకు కూడా అలాగే ఉంది. యేసు ప్రభు వారి తరువాత దాదాపు 150 సంవత్సరాలలో మొత్తం బైబిల్ మొత్తం తయారైపోయింది. ఆ బైబిల్ మొత్తం కూడా గ్రీకు భాషలో రాయబడి ఉంది. నూతన నిబంధన గ్రంథం ఈ రోజుకు మన దగ్గర దాదాపు 25,000 హ్యాండ్ రిటన్ కాపీస్, అంటే మాన్యుస్క్రిప్ట్స్, చేత్తో రాయబడినటువంటి కాపీస్ ఈరోజు కూడా మన దగ్గర భద్రంగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ లాటిన్ వల్గేట్ కానీ, ఏ గ్రీక్ వల్గేట్ కానీ, అక్కడి నుంచి తీసుకున్న సిరియన్ ట్రాన్స్లేషన్స్ కానీ, దాని తర్వాత తీసుకున్నటువంటి ఇథియోపియన్ ట్రాన్స్లేషన్స్ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి కాప్టిక్ ట్రాన్స్లేషన్స్ కానీ, కాప్టిక్ ట్రాన్స్లేషన్స్ అంటే ఇప్పుడు ఐగుప్తు దేశం, ఈజిప్ట్, ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక దేవుడు అని చేయలేదు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఒకానొక దేవుడై ఉండెను అని రాయలేదు. వాక్యము దేవుడై ఉండెను అనే రాశారు. ఎందుకు అలా రాశారు అంటే అదే సరైన భాష. ఇది ఎలా ఉంది అంటే, దేవుడు అన్నదానికి వివరణ ఇచ్చి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అన్నట్లుంది. ఇవ్వగలుగుతారా? ఎక్స్ప్లెయిన్ లేకపోతే డిఫైన్ గాడ్ అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్. కెన్ యూ గివ్ 2 ఎగ్జాంపుల్స్ టు గాడ్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ బైబిల్? బైబిల్కు ఉన్నటువంటి ఆ నేపథ్యంలో దేవునికి 2 ఉదాహరణలు ఇవ్వగలమా? ఇవ్వలేము. ఎందుకు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుంది? ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, యెహోవా మాత్రమే దేవుడు. అందులో ఏ డౌట్ లేదు. అయితే మా అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారు అంటే, యెహోవా అనగానే తండ్రి మాత్రమే అనుకుంటారు. అది సమస్య అక్కడ వచ్చింది. యెహోవా అన్న పదము మాట్లాడంగానే తండ్రి మాత్రమే అనుకుంటారు. అయితే యెహోవా అన్న పదము తండ్రికి వాడారు, కుమారునికి వాడారు, పరిశుద్ధాత్మకు కూడా వాడారు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు అంటే, ఒకసారి నాతో పాటు ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండము 16వ అధ్యాయం. మొట్టమొదటిసారిగా దేవుడు హాగరుకు ప్రత్యక్షమైనటువంటి సమయం అది. దేవుడు హాగరుకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ప్రత్యక్షమవుతాడు అంటే, దేవుని దూతగా, యెహోవా దూతగా ప్రత్యక్షమవుతాడు. హాగరు ఆగు అని ఒక నీటి బుగ్గ వద్ద ఆమెను ఆపి ఆమెతో మాట్లాడిన తర్వాత, నువ్వు వెళ్ళు, తిరిగి నీ సారా దగ్గరికి వెళ్ళు, నువ్వు పారిపోతున్నావు కదా ఇక్కడ నుంచి, తిరిగి అక్కడికే వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు బిడ్డనిస్తాను అని చెప్పి ఆశీర్వదించి పంపించిన తర్వాత హాగరు ఆ ప్రత్యక్షతను చూసి ఏమంటుందో తెలుసా? ఒకసారి చదవండి. యోహాను ఆదికాండము 16వ అధ్యాయము చదవండి. చూచుచున్న దేవుడవు నీవే అని అన్న పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. కానీ కనిపించింది ఎవరు? మాట్లాడింది ఎవరు? యెహోవా దూత. కానీ ఈమె అర్థం చేసుకుంది ఎవరు కనిపించి ఎవరు మాట్లాడారని, యెహోవా మాట్లాడాడు అని అర్థం చేసుకుంది. ఇదే మాట తిరిగి మరి అబ్రహాము జీవితంలో కూడా జరుగుతుంది. అబ్రహాము మరి
19వ అధ్యాయం కనుక వెళితే, నేను లోతు ఉన్నటువంటి సొదొమ గొమొరాలను నేను నాశనం చేస్తున్నాను, ఆ మాట నీకు చెప్పకుండా ఉంటానా అబ్రహాము? మరి నీకు చెప్పి తీరతాను కదా అని చెప్పినప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా మరి అక్కడ ఒక 50 మంది ఉంటే వదిలేస్తావా, 40 మంది ఉంటే వదిలేస్తావా, 10 మంది ఉంటే వదిలేస్తావా అని బేరసారాలు ఆడుతూ ఉన్నప్పుడు యెహోవా సన్నిధిని అబ్రహాము అక్కడ నిలిచున్నప్పుడు, యెహోవా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తరువాత యెహోవా సొదొమ మీదను గొమొర్ర మీదను పైనున్న యెహోవా వద్ద నుండి అగ్నిని గంధకములను కురిపించెను అన్న మాట మనం చూస్తాం 19వ అధ్యాయంలో. అంటే ఎదురుగా నిలబడుకున్నటువంటి యెహోవా పైనటువంటి యెహోవా వద్ద నుండి అగ్నిని గంధకాన్ని కురిపించాడు అన్నట్లుగా ఇంగ్లీష్ తర్జుమాలో చాలా భేషుగ్గా ఉంటుంది. ఏమనుంటుందంటే, ద లార్డ్ రెయిన్డ్ సల్ఫర్ అండ్ బ్రిమ్స్టోన్ ఆన్ సోడమ్ అండ్ గొమొర్రా ఫ్రమ్ ద లార్డ్ అబౌవ్ ద హెవెన్ అని ఉంటుంది. పరలోకమందున్నటువంటి ప్రభువు వద్ద నుండి, లేదా పరలోకమందున్నటువంటి యెహోవా వద్ద నుండి అగ్నిని గంధకాన్ని కురిపించాడు అన్నమాట ఉంటుంది. ఆ తర్వాత ఆదికాండము 22వ అధ్యాయానికి వెళితే అబ్రహామును దేవుడు ఏం చేస్తాడు? హీ టెస్ట్స్ హిమ్. ఆయనకు ఒక పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టి, నేను నీకు కానుకగా ఇచ్చినటువంటి ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలి ఇవ్వు అంటాడు. బలి ఇవ్వు అంటే సరే ప్రభు అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. బయలుదేరి వెళ్తూ ఉంటే అక్కడ సేవకులు అడుగుతారు, అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారయ్యా, మరి సమయం మరి ఎక్కడికి వెళ్తున్నారు, పై కొండకి వెళ్తున్నారు అంటే, అవును నేను నా కుమారుడు వెళ్ళి బలి అర్పించి తిరిగి వస్తాము అంటాడు. విశ్వాసంతో చెబుతాడు, ఏమని? నేను నా కుమారుడు వెళ్తున్నాము, మేమిద్దరం తిరిగి వస్తాం మళ్ళీ అని. ఎందుకు? అబ్రహాముకు దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకం అది. ఏమని? ఆయన ఇచ్చింది ఆయన తిరిగి తీసుకోడు, అయినా సరే ఆయన అడిగితే నేను ఇచ్చేస్తాను అన్న నమ్మకంతో. అది నేను ఈ మాట ఎందుకు నా సొంతంగా చెప్తున్నానా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు దీనికి సమాధానం దొరుకుతుంది. అబ్రహాము తన కుమారుని తీసుకుని పైకి వెళ్తాడు. పైకి వెళ్ళినప్పుడు ఇంకా ఆ కుమారుణ్ణి చంపుతాము అని చేతిలో ఉన్నటువంటి కత్తి తీసి పైకెత్తంగానే ఒక మాట వినిపిస్తుంది. సార్ చూస్తారా, ఆదికాండం 22వ అధ్యాయం. ఆ సంగతుల తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అన్నమాట మొదటి వచనంలో ఉంటుంది. ఆ తర్వాత 12వ వచనం చూస్తే, అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడుచున్నావని నేను నమ్ముతున్నాను అంటాడు. ఇక్కడ మాట్లాడేది ఎవరో తెలుసా? యెహోవా దూత మాట్లాడుతున్నాడు. యెహోవా దూత మాట్లాడుతూ ఏమంటాడంటే, నీకు ఒక్కగానై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు కాబట్టి దేవునికి భయపడుతున్నావని నేను నమ్ముతున్నాను అంటాడు. సో యెహోవా దూత తాను ఎవరిగా చెప్పుకుంటున్నాడు? ఇక్కడ దేవునిగా చెప్పుకుంటున్నాడు. అదే యెహోవా దూత ఇంకా క్రిందికి వెళ్తే 15వ వచనం చూస్తే, యెహోవా దూత రెండవ మారు పరలోకములో నుండి ఆయనని రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించింది ఎవరు? నిజానికి అబ్రహామును 12వ అధ్యాయంలో పిలిచింది ఎవరు? యెహోవా దేవుడు. అబ్రహామును 12వ అధ్యాయంలో పిలిచిన యెహోవా దేవుడు ఏమని చెప్పాడు? నేను నిన్ను ఆకాశ నక్షత్రముల్లాగా ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల్లాగా ఆశీర్వదిస్తాను, నీ కుటుంబం ద్వారా భూలోకంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది అని చెప్పాడు. నీ ద్వారా లోకంలో ఉన్న ప్రతి వంశము ఆశీర్వదింపబడుతుంది అని చెప్పాడు. ఈరోజు యూదులు కానీ, అన్యులు కానీ, అరబ్బులు కానీ, సిరియనులు కానీ, గ్రీకులు కానీ, రోమియులు కానీ, తెలవీయులు కానీ, ప్రతి ఒక్కరి చోట యేసు ప్రభువు యొక్క రక్షణ సౌభాగ్యం దొరికింది. ఎందుకు? ఆ రోజు యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ఏంటది? ఆశీర్వాదం. యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని యెహోవా దూత మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములో వలెను సముద్రము తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను. ఏ మాటలైతే 12వ అధ్యాయము ఆదికాండంలో యెహోవా దేవుడు చెప్పాడో అవే మాటలను నేనే చెప్తున్నాను అన్నట్లుగా యెహోవా దూత మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ యెహోవా దూత అని చూస్తే, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదవాలి. ఎవరైనా మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? అందులో చక్కటి మాట ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి వంశములలో నీవు చిన్నదానివని నువ్వు అనుకుంటున్నావు, కానీ వీరిని నా ప్రజలైన యూదులను ఏలబోయేవాడు నీలో నుండే రాబోతున్నాడు. ఆయన
పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు అన్న మాట ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఎవరు తన ప్రత్యక్షతను చూపించుకోగలరు? థింక్ అబౌట్ ఇట్. కాలము అన్నది పురాతన కాలము అంటే ఎంత పురాతన కాలము? సృష్టి అన్నది సృష్టించినప్పుడు కాలము అన్నది కూడా సృష్టింపబడి ఉంటుంది. దానికి ముందు అది పురాతన కాలమేనా? నేటి వరకు అది శాశ్వత కాలమేనా? దీని తర్వాత వచ్చే యుగం కూడా శాశ్వత కాలమేనా? మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో రాసింది నిజమే అయితే, ఈ మెస్సియా లేకపోతే రక్షకుడు పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ రావాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి చూపించాడు అంటే మనం హాగరు జీవితంలో చూస్తున్నాం, అబ్రహాము జీవితంలో చూస్తున్నాం, సారాను ఆశీర్వదించినప్పుడు చూస్తున్నాం. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నేను తిరిగి ఇదే సమయానికి వస్తాను, నీ చేతిలో పండంటి బిడ్డ ఉంటాడు అన్నటువంటి యెహోవా దూతను చూస్తున్నాం. ఆ తరువాత యాకోబు ఒకరోజు రాత్రంతా కూడా కష్టపడతాడు. మనం అబ్రహాము ఇస్సాకుల జీవితాల్లో జరిగినటువంటి ప్రత్యక్షతను చూసేసాం ఆల్రెడీ 22వ అధ్యాయం. ఇప్పుడు యాకోబు ఒకరోజు స్ట్రగుల్ అవుతాడు, రాత్రి దేవునితో పోట్లాడుతాడు, దేవునితో పెనుగులాడుతాడు. పెనుగులాడిన తర్వాత నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనివను అంటాడు. ఆయన అంటాడు, నువ్వు దీపము దగ్గర నువ్వు ఏ బలిపీఠము వద్దనైతే నూనె పోసావో ఆ బేతేలు దేవుణ్ణి నేనే అని చెప్తాడు. ఆ బేతేలు దేవుణ్ణి నేనే అని యెహోవా దూత ఎవరికి చెప్తాడు? యాకోబుకు చెప్తాడు. యాకోబుకు చెప్పిన తర్వాత యాకోబు ఇక ముసలివాడైపోయాడు. ముసలివాడైపోయి చనిపోతున్నాడు. ఏందన్నా యెహోవా సాక్షుల గురించి చెప్తానన్నావు అంటే, నేను యెహోవా గురించే చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, యెహోవా గురించే చెప్తున్నాను, కానీ ఆ యెహోవాలో ఉన్నటువంటి బహుళత్వం చెప్తున్నాను. యెహోవా సాక్షులు చెప్పే యెహోవాకు, బైబిల్ గ్రంథం చెప్పే యెహోవాకు ఉన్న భేదాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నిర్గమాకాండము 3వ అధ్యాయానికి వెళ్ళండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం ఎవరైనా ఒకసారి తీస్తారా? దాని 15-16 వచనాలు ఎవరైనా చదువుతారా? చదవండి. అందుకు ఆయన నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? నేను అని ఎవరు చెప్పుకుంటారు ఇక్కడ? యెహోవా కాకుండా నువ్వు చెప్తావా నేను యెహోవా దేవుడిని? చెప్పవు. నేను చెప్పుకోలేను. యెహోవా దేవుడే చెప్పుండాలి. ఏమని చెప్పుండాలి? నేను అబ్రహాము దేవుడిని, నేను ఇస్సాకు దేవుడిని, నేను యాకోబు దేవుడిని అని చెప్పుండాలి. యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు ఎవరు అని చూస్తే, అబ్రహాము ఎవరికైతే బలి ఇవ్వాలని తనకు కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకెళ్లాడో, యెహోవా దూతగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి యెహోవా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన, నువ్వు నాకు నీ కుమారుని ఇవ్వటానికి వెనుదీయలేదు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నేను నిన్ను ఆకాశ నక్షత్రాలుగా చేస్తానంటున్నాడు, నేను నిన్ను ఇసుకరేణువుల వలె వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు. అదే అబ్రహాము ఇస్సాకుల తర్వాత యాకోబు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కనెక్షన్ వచ్చిందా? రైట్. ఇక్కడ 3వ అధ్యాయము ఎక్సడస్ లేకపోతే నిర్గమాకాండం గురించి ఎందుకు చూస్తున్నాము అంటే, దేవుడు తనకు తాను ఒక ఆధార్ కార్డు చూపిస్తున్నాడు. మనం వెళ్ళామనుకోండి, నేను ప్రవీణ్ అన్నాను అనుకోండి, అరే నువ్వు ప్రవీణ్ బాగానే ఉంది, ఏంటి నీ గుర్తింపు అంటే, నేను నా పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డు కానీ లైసెన్స్ కానీ చూపించాలి. ఫలానా వ్యక్తి కొడుకుని, ఫలానా ఊరికి చెందినవాడిని, ఫలానా అడ్రస్లో ఉంటాను అని చెప్పినట్లుగానే యెహోవా దేవుడు తాను ఒక ఆధార్ కార్డు చూపిస్తున్నాడు మనకి. ఏమని? ఒరే బాబు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి నేనే, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుణ్ణి నేనే, నీ తండ్రి అయిన యాకోబు దేవుణ్ణి నేనే అంటూ ఎవరికి చెప్తున్నాడో తెలుసా? మోషేకి చెప్తున్నాడు. మోషే అడుగుతున్నాడు, నన్ను పంపిస్తున్నావు బాగానే ఉంది, వాళ్ళు అడుగుతారు ఎవరు పంపిస్తే వచ్చావని నేనేం చెప్పాలి సమాధానం? ఎవరు నువ్వు అన్నందుకు సమాధానం చెప్తున్నాడు. అయితే ఈ సంఘటన జరగటానికి ముందు ఒక విషయం జరిగింది. ఏం జరిగింది అంటే, ఆయన అలా చూస్తున్నాడు, ఒక పొద మండుతూ ఉంది కానీ పొద మాత్రం కాలిపోవట్లేదు, పొద పైన అగ్ని ఉంది కానీ పొద కాలిపోవటం లేదు. చూద్దాం ఏమైందో అంటూ అక్కడికి అడుగులు వేయని ఆరంభించాడు అటువైపు. ఇప్పుడు చూడండి 3వ అధ్యాయం 2వ వచనం.